జూన్ 12వ తేదీన జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇంకొకసారి ఏరోప్లేన్ ఎక్కాలి అంటే భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ ప్లేన్ క్రాష్ గురించి ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ బయటకు వచ్చాయి. దాదాపు 30 రోజులు టైం తీసుకొని భారత్ యొక్క ఏవియేషన్ మినిస్ట్రీ కింద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ఇన్వెస్టిగేషన్ చేసింది. దేన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ప్లేన్ యొక్క వ్రెక్కేజెస్ ద్వారా, కాక్పిట్లో రికార్డ్ అయిన వాయిస్ ద్వారా, ఫ్లైట్ డేటా రాడార్ ద్వారా అండ్ ఈ ప్లేన్లో బ్రతికిన ఒక సర్వైవర్ ఇచ్చిన ఇన్ఫో ద్వారా వీళ్ళు డీటెయిల్గా 30 రోజులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క 10 పేజీల రిపోర్ట్ బయటకు వచ్చింది. నేను మీకోసం ఈ మొత్తం రిపోర్ట్లో మెయిన్ 10 హైలైట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత లాస్ట్లో ఈ రిపోర్ట్ కరెక్టా లేదా బ్లేమ్ మొత్తాన్ని పైలట్స్ పైనే వేయాలి అని చూస్తున్నారా, పైలట్స్ను స్కేప్ గోడ్స్ లాగా తయారు చేయాలి అనుకుంటున్నారా, పెద్ద తలకాయలను తప్పిస్తున్నారా అనేది మీరే కమెంట్ చేయండి. నా రీసెర్చ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 12, 2025 మధ్యాహ్నం 1:38 ప్లేన్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. 23 సెకండ్స్ తర్వాత 2 ఇంజన్స్ యొక్క స్విచెస్ ఆన్ నుండి ఆఫ్ అయ్యాయి. ఈ ప్లేన్లో 2 ఇంజన్స్ ఉన్నాయి. ఈ 2 ఇంజన్స్ అనేవి అమెరికన్ కంపెనీ అయిన జీఈ కంపెనీ తయారు చేసిన ఇంజన్స్. 1:39 అంటే దాదాపు 60 సెకండ్స్ తర్వాత ప్లేన్ అనేది బీజే మెడికల్ కాలేజ్లో క్రాష్ అయింది. 270 మంది చనిపోయారు, ఒక్కరు మాత్రమే మిగిలారు. ఆ ఆఖరి 1 minute 1 second ఏమేం జరిగాయి అనేది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏముంది అనేది యానిమేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ పాయింట్, ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయ్యే ముందు ఫ్యూల్ స్విచ్ ఆన్లోనే ఉందంట. ఫ్యూల్ స్విచ్ అంటే ఇంజన్కు ఫ్యూల్ను సరఫరా చేసే స్విచ్. కార్ అండ్ ఈవెన్ బైక్స్లో కూడా ఫ్యూల్ స్విచ్ ఉంటుంది. ఒక నాబ్ లాగా బైక్ సైడ్కి కిందకు ఉంటుంది చూడండి, దాన్నే ఫ్యూల్ స్విచ్ అంటారు. ప్లేన్లో కూడా ఫ్యూల్ స్విచెస్ ఉంటాయి. దీంట్లో 2 ఇంజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యూల్ స్విచెస్ ఉన్నాయి. ఈ స్విచెస్ ఆన్లో ఉంది. ప్లేన్ టేక్ ఆఫ్ చేశారు. టేక్ ఆఫ్ అయిన 23 సెకండ్స్ తర్వాత ఫ్యూల్ స్విచ్ ఆన్ నుండి కట్ ఆఫ్ అయిందంట, అంటే ఆఫ్ అయిందంట. దరిద్రం ఏంటి అంటే ఫ్యూల్ స్విచ్ అనేది ఒక ఇంజన్కు కాదు, ఒకేసారి 2 ఇంజన్స్కు ఆఫ్ అయిందంట. సెకండ్ పాయింట్, 2 ఇంజన్స్కు ఫ్యూల్ స్విచ్ కట్ ఆఫ్ అయింది కాబట్టి 2 ఇంజన్ పవర్ జనరేట్ చేయలేకపోయాయి. మళ్ళీ ఫ్యూల్ స్విచ్ను మాన్యువల్లీ ఆన్ చేశారు, కానీ సమయం లేనందున, మంచి లిఫ్ట్ లేనందున ఇంజన్స్ అనేవి పవర్ను జనరేట్ చేయలేకపోయాయి. తద్వారా ప్లేన్ అనేది క్రాష్ అయింది అని రిపోర్ట్లో చెబుతున్నారు. ఈ సెకండ్ పాయింట్కు మనం ఇచ్చే కౌంటర్ పాయింట్ ఏంటి అంటే ఈ ఇంజన్ను తయారు చేసిన జీఈ కంపెనీ ఫాల్ట్ ఇది. ఒకేసారి 2 ఇంజన్స్ ఫ్యూల్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా వీళ్ళు ఇంటర్లాక్ను పెట్టి ఉండాలి. 2 ఒకేసారి ఎలా ఆఫ్ అవ్వగలవు? ఇంజన్ ఆఫ్ అయితే అలారం ఎందుకు రాలేదు? ఏదో టెక్నికల్ ఎర్రర్ కారణంగా, గ్లిచ్ కారణంగానే ఇవి ఆఫ్ అయి ఉంటాయి. అంటే ఈ ఇంజన్లో ఏదో ఫాల్ట్ ఉంది, లేదా దీని యొక్క ఎలక్ట్రానిక్స్లో ఏదో ఫాల్ట్ ఉంది. థర్డ్ పాయింట్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్ ఇంకొక పైలట్తో నువ్వు ఫ్యూల్ స్విచ్ ఆఫ్ చేసావా అని అడిగారు. ఇంకొక పైలట్ లేదు, నేను ఆఫ్ చేయలేదు అన్నాడు. ఈ పాయింట్ను పట్టుకొని వీళ్ళు ఈ బ్లేమ్ మొత్తాన్ని పైలట్స్ పైన వేస్తున్నారు. ఈ ప్లేన్లో 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఉన్నారు. 32 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ సుందర్ ఉన్నారు. అంటే ఈయన జూనియర్ ఆఫీసర్. మేబీ కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్కు నువ్వేమైనా ఫ్యూల్ స్విచ్ను ఆఫ్ చేసావా అని అడిగినట్లున్నారు. ఈ వాయిస్ ఓవర్ను పట్టుకొని వీళ్ళు పైలట్స్ను స్కేప్ గోడ్స్ చేస్తున్నారా? Boeing 787 Dreamliner, that is something which at the moment is being very closely looked at. Now this is the Dreamliner and these are the control switches that have now become the focal point of the 2 ఫ్యూల్ స్విచెస్ ఎక్కడా ఒకేసారి ఆఫ్ అవ్వవు, ఇంటర్లాక్స్ ఉంటాయి. ఇది సేఫ్టీ ప్రోటోకాల్, ఇది బేసిక్. ప్లేన్ అనేది ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు ఒకేసారి ఫ్యూల్ స్విచ్ ఆఫ్ అయితే ఇంజన్కు ఫ్యూల్ వెళ్ళదు. సో ఆటోమేటిక్గా ప్లేన్ కిందకు పడిపోతుంది. సో సేఫ్టీ ప్రోటోకాల్స్లో భాగంగా ఫ్యూల్ స్విచ్ను ఎవ్వరూ ఆఫ్ చేయలేరు. 2 ఫ్యూల్ స్విచెస్ ఆఫ్ అవ్వవు. నేను 1000% కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. ఇన్వెస్టిగేషన్లో ఎన్నో ఫాల్ట్స్ ఉన్నాయి అనిపిస్తోంది. ఎవరినో కాపాడడానికి ట్రై చేస్తున్నారు. మాన్యువల్గా దీన్ని ఓవర్ రైడ్ చేసి ఆఫ్ చేయాలే తప్పితే ఇవి ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఫ్యూల్ స్విచ్ ఆన్లో ఉన్నాయి కాబట్టే ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. గాల్లో ఉన్నప్పుడు ఫ్యూల్ స్విచ్ ఆఫ్ అవ్వాలి అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఇవ్వాలి. పైలట్ ఓవర్ రైడ్ చేస్తేనే, మాన్యువల్లీ ఓవర్ రైడ్ చేస్తేనే 2 ఫ్యూల్ స్విచ్ ఒకేసారి ఆఫ్ అవ్వగలవు. ఈ ఫ్యూల్ స్విచ్ను గ్రౌండ్లో ఉన్నప్పుడు లేదా ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఆఫ్ చేయగలం. పైలట్స్ ఏమీ పిచ్చోళ్ళు కాదు దీన్ని ఓవర్ రైడ్ చేసి ఫ్యూల్ స్విచ్ను ఆఫ్ చేయడానికి. అది కూడా ప్లేన్ టేక్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎవరే కానీ ఫ్యూల్ స్విచ్ను ఆఫ్ చేయరు. బేసిక్ కామన్ సెన్స్. పైలట్స్ ఏమీ పిచ్చోళ్ళు కాదు. క్యాప్టెన్కు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన ఒక ట్రైనర్ కూడా. ఈయనకు బోయింగ్ కంపెనీ సర్టిఫైడ్ చేసింది కాబట్టి ఈయన ఎలా
ఫ్యూల్ స్విచ్ను ఆఫ్ చేయగలరు, అది కూడా టేక్ ఆఫ్ అయ్యే సమయంలో 23 సెకండ్స్లో ఎలా ఆఫ్ చేయగలరు? ఏదో టెక్నికల్ గ్లిచ్ కారణంగా జీఈ సర్వీసింగ్ సరిగ్గా లేనందునే దీన్ని సర్వీస్ చేసిన వాళ్ళు సబటాజ్ చేసినందుకు కారణంగా సరిగ్గా సర్వీస్ చేయనందునే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే పైలట్స్ అనేవారు మళ్ళీ ఫ్యూల్ స్విచ్ను ఆన్ చేశారు కదా, మరెందుకు ప్లేన్ను సేఫ్గా ల్యాండ్ చేయలేకపోయారు లేదా సేఫ్గా టేక్ ఆఫ్ చేయలేకపోయారు, పైకి తీసుకెళ్ళలేకపోయారు అంటే అక్కడ హైట్ ఎక్కువగా లేదండి. ప్లేన్ కేవలం 200 to 625 ఫీట్లో ఉంది. దీన్నే లిఫ్ట్ అంటారు. లిఫ్ట్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు ప్లేన్ 625 ఫీట్స్ నుండి భూమికి తాగడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అదే ఒకవేళ ప్లేన్ కనుక 2000-3000 ఫీట్ ఎత్తులో ఉండి ఉంటే వీళ్ళు ఎయిర్ ప్రెషర్ని వాడి ఆ హైట్ను వాడుకొని మ్యానోవర్ చేసుకునో లేదా ర్యామ్ను ఆన్ చేసుకునో లేదా థ్రస్టర్స్ను ఆన్ చేసుకునో ఏదోలాగా ప్లేన్ను సేఫ్గా ల్యాండ్ చేసేవారు లేదా ప్లేన్ను పైకి తీసుకెళ్లేవారు. కానీ లిఫ్ట్ చాలా తక్కువగా ఉంది. ఇదే మెయిన్ పాయింట్. లిఫ్ట్ కనుక అట్లీస్ట్ 3000 అట్లీస్ట్ 5000 ఉండి ఉంటే 270 మంది చనిపోయేవారే కాదు. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ప్లేన్లో ర్యాట్ అనేది ఒకటి ఉంటుంది. దీన్నే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు. ఇది సింపుల్గా చెప్పాలి అంటే జనరేటర్ లాంటిదండి. మెయిన్ పవర్ ఫెయిల్ అయితే జనరేటర్ ఎలాగైతే కిక్ ఆన్ అవుతుందో సేమ్ అలాగే ఇది కూడా కిక్ ఆన్ అవుతుంది. లిఫ్ట్ చూసారా, ప్యాసింజర్ లిఫ్ట్లో సడన్గా మెయిన్ పవర్ ఆఫ్ అయితే లిఫ్ట్ లోపల ఉన్న బ్యాటరీస్ ఏం చేస్తాయి, లిఫ్ట్లో ఉన్న యూపీఎస్ ఏం చేస్తుంది, లిఫ్ట్ను ఒక సేఫ్ ఫ్లోర్కు తీసుకొచ్చి ల్యాండ్ చేస్తుంది అన్నమాట. వీళ్ళు ర్యామ్ను యాక్టివేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ లిఫ్ట్ తక్కువగా ఉండడం కారణంగా ర్యామ్ కూడా పని చేయలేదు. అన్ఫార్చునేట్గా ఏవీ పని చేయలేదు. టైం బాగా లేకపోతే ఏమీ చేయలేము. సిక్స్త్ పాయింట్, నో మెకానికల్ ఎర్రర్ ఫౌండ్ అంట. అంటే ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వక ముందు ప్లేన్ మొత్తం బాగా ఉందంట. స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమీ లేదు, మెకానికల్ ఎలక్ట్రానిక్ డ్యామేజెస్ ఏమీ లేవు, ఎటువంటి ఇష్యూస్ లేవంట. ప్లేన్ మంచిగా ఉన్నప్పుడే వీళ్ళు టేక్ ఆఫ్ చేసి పైలట్సే గుడిపించారంట. దీన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు అనేది కమెంట్ చేయండి. సెవెంత్ పాయింట్, ప్లేన్ పైన బర్డ్ స్ట్రైక్ కానీ బ్యాడ్ వెదర్ కానీ ఏమీ లేవంట. అహ్మదాబాద్లో 40 degrees ఉష్ణోగ్రత ఉంది. ఆ హై టెంపరేచర్ కారణంగా ఏసీ పని చేయకపోవడం కారణంగా సర్క్యూట్స్ ఏమైనా మాల్ ఫంక్షన్ అయ్యాయా అనేవి కూడా రిపోర్ట్లో సరిగ్గా లేవు. మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయిండొచ్చు. టెంపరేచర్ మ్యాటర్ చేస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో బర్డ్ క్రాష్ కానీ టెంపరేచర్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు అని క్లియర్గా చెప్పేశారు. ఎయిత్ పాయింట్, ఒక సర్వైవర్ మిగిలారు కదా, ఆయన గురించి కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకున్నారు. ఒక అపాయాన్ని గ్రహించి ఈయన ముందుగానే దూకి ఈయన బ్రతికిపోయారు అన్నారు. నైన్త్ పాయింట్, ఇందులో సర్వీస్ కంపెనీ ఫాల్ట్స్ ఉన్నాయి అని కానీ అమెరికా యొక్క జీఈ కంపెనీ లేదా అమెరికా యొక్క బోయింగ్ విమానాల తప్పేం లేదంట. 10th పాయింట్ ఏంటి అంటే ఈ పాయింట్ వింటే కడుపు మండిపోతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటున్నారు. 30 రోజుల టైం తీసుకొని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. వి వాంట్ ఆన్సర్స్. కానీ మీరు ఈ ఇన్వెస్టిగేషన్లోనే ఎన్నో క్వశ్చన్స్ను ఇస్తున్నారు. చాలా మంది ప్రజలు ఈ రిపోర్ట్ తర్వాత తమ యొక్క డిసప్పాయింట్మెంట్ను వెళ్ళగక్కుతున్నారు. నాకు వచ్చిన 3 క్వశ్చన్స్. ఫ్యూల్ స్విచ్కు ఇంటర్లాక్ లేదా? ఒకేసారి మిడ్ ఎయిర్లో 2 ఫ్యూల్ స్విచ్ ఎలా ఆఫ్ అవుతాయి? పైలట్సే దీన్ని ఓవర్ రైడ్ చేస్తారా? ఇలా ఓవర్ రైడ్ చేస్తే పైలట్స్ కూడా చనిపోతారు అన్న విషయం పైలట్స్కు తెలియదా? ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు సేఫ్టీ ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ సేఫ్టీ ప్రోటోకాల్లో భాగంగా 2 ఫ్యూల్ స్విచ్ ఆఫ్ అవ్వాలి అంటే మినిమం 2 to 3 ఇన్పుట్స్ ఉంటాయి. అన్ని ఇన్పుట్స్ లేకపోయినా కూడా ఇవి ఎలా ఆఫ్ అయ్యాయి? టర్కీ కంపెనీలు కానీ లేదా సెలబై వంటి కంపెనీల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదా? వాళ్ళు ఏమీ చేయలేదా? ఆపరేషన్ సింధూర్ తర్వాతే ఈ ఇష్యూ జరిగింది. దీంట్లో ఎటువంటి ఫారెన్ పవర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదా? ఎందుకో ఇక్కడ కొంచెం డౌట్ వస్తుంది. బోయింగ్ విమానాలు అన్నీ కరెక్టేనా? జీఈ ఇంజన్స్ అన్నీ బాగానే ఉన్నాయా? వీళ్ళ యొక్క తప్పేం లేదా? పైలట్సే తప్పు చేశారా? టేక్ ఆఫ్కు ముందు నిజంగా ప్లేన్లో ఎటువంటి ఫాల్ట్స్ లేవా? అయితే ఎయిర్ ఇండియా ప్లేన్స్ గురించి ఎందుకని ఇంతమంది ప్యాసింజర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు? కొంతమంది ఏసీ బాగాలేదంటారు, కొంతమంది మానిటర్సే పనిచేయడం లేదు అంటారు, కొంతమంది ల్యాండింగ్ సరిగ్గా అవ్వడం లేదు అంటారు. సో ఎయిర్ ఇండియాలో ఎన్నో కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎందుకని ప్రభుత్వ నాయకులు ఎయిర్ ఇండియాను కట్టుదిద్దం చేయలేకపోయారు? ఎయిర్ ఇండియా టాటా కంపెనీ అయినా కూడా ఎయిర్ ఇండియాలో ఎన్నో ఫాల్ట్స్ ఉన్నాయి. దీని గురించి క్లియర్గా ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మొత్తానికి ఫైనల్ సమ్మరీ ఏంటి అంటే ఆ వాయిస్ రికార్డర్లో భాగంగా ఒక పైలట్ ఇంకొక పైలట్తో నువ్వేమైనా ఫ్యూల్ స్విచ్ ఆఫ్ చేసావా అని అడిగారు. దానికి ఇంకొక పైలట్ నేను ఆఫ్ చేయలేదు అన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎవరిని స్కేప్ గోట్స్ చేయాలి అనుకుంటున్నారు. సో మీ అనాలిసిస్ ఏంటి? మీ కమెంట్స్ ఏంటి? ఈ రిపోర్ట్తో మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఈ కంటెంట్ నచ్చితే కమెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.